ముఖ్యాంశాలు. ఉమ్మడి జిల్లాలో విభిన్న ప్రతిభావంతులకు మౌలిక సదుపాయాలు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా ఏర్పాటు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. మా ప్రతి అడుగు అభివృద్ధి వైపు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 45, 46 డివిజన్లలో నూతన జనరేటర్లు ప్రారంభం. చెప్పింది చేయని వాడే చంద్రబాబు. చెల్లుబోయిన పంచులు. రాజ్యాంగం ప్రకారం విభిన్న ప్రతిభావంతులకు సమాజంలో వారి అవసరాలకు తగిన విధంగా మరింత మెరుగ్గా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. స్థానిక జియోన్ బ్లైండ్ పాఠశాలలో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ తోట సుబ్బారావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పాల్గొని విద్యార్థులకు 60 మంది విభిన్న ప్రతిభావంతుల విద్యార్థులకు దుప్పట్లు, తలదిండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి శ్రీమతి గంధం సునీత మాట్లాడుతూ, రాజ్యాంగం ప్రకారం విభిన్న ప్రతిభావంతులకు సమాజంలో వారి అవసరాలను తగిన విధంగా మరింత మెరుగ్గా మౌలిక సదుపాయాలు తీర్చాలనే లక్ష్యంతో గౌరవ హైకోర్టు చీఫ్ జస్టిస్ వారు ఆదేశాలు జారీ చేసి ఉన్నారని అన్నారు. అందులో భాగంగానే జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా ఉమ్మడి జిల్లాల్లోని కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలో గల విభిన్న ప్రతిభావంతులు ఉండే పాఠశాలలను, సంస్థలను డిఎల్ఎస్ఏ సెక్రటరీ సంబంధిత ఇతర జ్యుడిషియల్ అధికారులతో సందర్శించి వారికి అవసరమయ్యే సర్జరీ పరికరాలు, ఇతర ఎక్విప్మెంట్ సంబంధించి నివేదికను హైకోర్టు వారికి అందజేయడం జరిగిందన్నారు. అందులో భాగంగానే నేడు దాతల సహకారంతో గతంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్రియదర్శిని ఆశ్రమాన్ని సందర్శించి దుప్పట్లు, తలదిండ్లు విభిన్న ప్రతిభావంతుల విద్యార్థులకు అందజేశామని అన్నారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వారు అవసరమైన కళ్లద్దాలను అందిస్తామని ముందుకు రావడం జరిగిందన్నారు. చిన్న ఆపరేషన్లకు సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేస్తారని తెలిపారు. సామాజిక బాధ్యతతో రోటరీ క్లబ్ విభిన్న ప్రతిభావంతుల విద్యార్థులకు వారి అవసరాల మేరకు బ్లాంకెట్స్, పిల్లోస్, మ్యాట్స్ను అందజేశారని వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. సమాజంలో మా వంతు సేవను చేసేందుకు గౌరవ హైకోర్టు వారు ఈ అవకాశాన్ని కల్పించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. సమాజంలో భాగమైన విభిన్న ప్రతిభావంతుల అవసరాలు తీర్చేందుకు దాతలు పెద్ద మనసుతో ముందుకు వచ్చి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా వారికి భవిష్యత్తులో ఈ విద్యార్థులకు మంచి జీవితం ఉంటుందన్నారు. గౌరవ సుప్రీంకోర్టు వారి ఆదేశాల ప్రకారం హైకోర్టు గౌరవ చీఫ్ జస్టిస్ వారి సూచనల మేరకు శారీరక సామర్థ్యం లోపంతో ఉన్న చెవిటి, మోగ, ఇతర అంగవైకల్యాలతో బాధపడే పిల్లలకి బోధన చేస్తున్న పాఠశాలలను, సంస్థలను పర్యవేక్షించడం జరిగిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల్ని గుర్తించి వారికి పరీక్షలు చేయించడం, ఆ మేరకు అవసరమైన శస్త్రచికిత్సలు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఇదే క్రమంలో గత వారం ప్రియదర్శిని సంస్థను సందర్శించి వైద్య పరీక్షలు చేయించినట్లు ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించే క్రమంలో చర్యలు తీసుకోవడం జరుగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె ప్రకాష్ బాబు, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ తోట సుబ్బారావు, హెడ్ మాస్టర్ జి జాన్ మోజెస్, సామాజిక వక్త, యోగా గురువు గాలి సర్వేశ్వరరావు, ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ పడాల శ్రీనివాస్, ప్రముఖ పారిశ్రామికవేత్త వంగల వెంకటప్పారావు, ఏగిల్ స్కూల్ ఎండి దొమ్మెటి పద్మకుమారి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గౌరవ హైకోర్టు వారి ఆదేశాల ప్రకారం డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ చిల్డ్రన్ ఎక్కడైతే చదువుకుంటున్నారో అంటే బ్లైండ్ కానివ్వండి, అలాగే డెఫ్ అండ్ డమ్ పీపుల్, ఫిజికల్ డిజబుల్డ్ పర్సన్స్ వాళ్ళ స్కూల్స్కి వెళ్ళి ఒకసారి ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన
ఫెసిలిటీస్ ఆ సర్జరీస్కి సంబంధించిన వివరాలను సేకరించమని చెప్పి మాకు సుప్రీంకోర్టు వారి నుండి వచ్చిన ఆదేశాల ప్రకారం గౌరవ హైకోర్టు వారు ఇచ్చి ఉన్నారు. దానిలో భాగంగానే లాస్ట్ వీక్ ప్రియదర్శిని ఫిజికల్ డిజబుల్ స్కూల్కి వెళ్ళాము. అక్కడ వాళ్ళకి టెస్ట్ చేయించి గవర్నమెంట్ అఫీషియల్స్ ద్వారా టెస్ట్ చేయించి వాళ్ళకి ఏమేమి అవసరాలు కావాలని నోట్ చేసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు కూడా ఇక్కడ 60 స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. వీళ్ళల్లో డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే బ్లైండ్ పీపుల్ ఉన్నారు, డెఫ్ అండ్ డమ్ వాళ్ళు ఉన్నారు, ఫిజికల్లీ డిజేబుల్డ్ ఉన్నారు, ఆర్ఫన్స్ ఉన్నారు, ఒక 60 వరకు ఉన్నారు స్టూడెంట్స్. వీళ్ళందరికీ కూడా టెస్టులు చేయించి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఒకరికి ఐ ప్రాబ్లం ఉంది అని చెప్పి వాళ్ళకి సర్జరీ గురించి రికమెండ్ చేయడం జరిగింది. అలాగే ఇయర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా సర్జరీకి రికమెండ్ చేయడం జరిగింది. దాని తాలూకా రిపోర్ట్ కూడా హానరబుల్ హైకోర్టు వారికి సబ్మిట్ చేసి వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే మేము ఇలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేటప్పుడు రోటరీ క్లబ్ వాళ్ళు ముందుకు వచ్చి ఈ పిల్లలకి వాళ్ళకి అక్కడ ప్రియదర్శిని వాళ్ళలో ఉన్న 100 స్టూడెంట్స్కి ఇక్కడున్న 60 మందికి కూడా బెడ్షీట్స్, పిల్లోస్, మ్యాట్రసెస్ ఇస్తామని చెప్పి వాళ్ళ ఫండ్స్ నుండి ముందుకు వచ్చున్నారు. వాళ్ళకి మా తరఫున అలాగే హానరబుల్ హైకోర్టు వారి తరఫున ధన్యవాదాలు. అలాగే మాకు హైకోర్టు వారు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ రాజమండ్రి వారికి కూడా ఇలాంటి బాధ్యతను అప్పచెప్పి మా ద్వారా ఇలాంటి మంచి పనులు జరిగేలాగా చేసినందుకు కూడా హైకోర్టు వారికి ధన్యవాదాలు. ఈ పిల్లలందరికీ కూడా ఇప్పుడే కాదు ఇంకా భవిష్యత్తులో అయినా ఏదైనా అవసరాలు ఉంటే గనక మాకు పారాలీగల్ వాలంటీర్స్ అని ఉంటారు. వాళ్ళని పంపించి మేము వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, స్టడీ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి చూసుకుంటాము అని చెప్పి స్కూల్ కరెస్పాండెంట్ స్కూల్ వాళ్ళకి చెప్పినాము. వాళ్ళు ఎప్పుడు అవసరం పడితే వాళ్ళు మా దగ్గరకు వచ్చి చిన్న లెటర్ లాంటిది ఇస్తే కనుక మేము డెఫినెట్గా అది అటెండ్ అయ్యి వీళ్ళందరికీ కూడా, ఎందుకంటే ఈ పిల్లలందరూ మన సొసైటీలో భాగం కాబట్టి చూసుకోవాల్సిన బాధ్యత మనకి కాన్స్టిట్యూషన్ ప్రకారం మనకు ఉంది కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుని హైకోర్టు వారి డైరెక్షన్స్తో ఈ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ముందుకు వెళ్తున్నాము. థ్యాంక్ యూ. తమ ప్రతి అడుగు నగరాన్ని అభివృద్ధి చేసేందుకే వేస్తున్నామని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక 45వ డివిజన్లోని గాదిరెడ్డి నగర్, 46వ డివిజన్లోని చిన్న మోటార్ వీధిలో నీటిని తోడేందుకు నగరపాలక సంస్థ సుమారు 13 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన జనరేటర్లను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 45, 46 డివిజన్లలో లోతట్టు ప్రాంతాలైన గాదిరెడ్డి నగర్, చిన్న మోటార్ వీధి ప్రాంతాల్లో స్థానిక ప్రజలకు ఇబ్బంది లేకుండా వర్షపు నీరు అలాగే డ్రైనేజీల్లోని నీటిని తోడేందుకు ఈ జనరేటర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే చిన్న మోటార్ వీధిలో ప్రస్తుతం ఉన్న 5 HP మోటార్ స్థానంలో 10 HP మోటార్ ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. స్థానికంగా ఉన్న అన్ని సమస్యలను తాము పరిష్కరిస్తామని అన్నారు. కాగా తాము అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే నగర అభివృద్ధిపై దృష్టి పెట్టామని అన్నారు. ముందు చూపు చర్యల్లో భాగంగా తాము నగరంలోని మేజర్ డ్రైన్లపై దృష్టి పెట్టి సిల్ట్ను తొలగింపచేశామని అన్నారు. దానివల్లే వర్షపు నీరు రోడ్లపై కాకుండా డ్రైనేజీల్లో ప్రవహించిందని, నగరంలో ఏ ఒక్క రోడ్డు కూడా నీట మునగలేదన్నారు. గత పాలకులు నిధులు దోచుకోవడానికి పైపై మెరుగులతో నగరాన్ని రాళ్ల ముక్కలతో అద్దారు తప్పితే వారు చేసే పనుల వల్ల నగర ప్రజలు ఎంత ఇబ్బంది పడతారనే కనీస అవగాహన లేకుండా అభివృద్ధి పనులు చేశారని మండిపడ్డారు. రానున్న పుష్కరాలకు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని, పుష్కరాల ముందు పుష్కరాల తరువాత అనే విధంగా తమ కార్యాచరణ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కొయ్యల రమణ, తాడి మరియు అగురు ధనరాజ్, తొరకల నిర్మల, PDP ప్రకాష్, కేబుల్ మురళి, సందక లక్ష్మణరావు, మండల రవి, మండల నాయుడు, బూరా రమణ, బూరా కల్పన తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఇందిరానగర్గా పిలువబడే ప్రాంతం గాదిరెడ్డి నగర్గా పిలువబడే ప్రాంతం బాగా లోతట్టు ప్రాంతం. లోతట్టుగా ఉండడం వల్ల వర్షం పడినా లేకపోతే డ్రైనేజ్ నీరన్నా అంతా ఇక్కడికి చేరి ఇక్కడి నుంచి ఒక సంపు ద్వారా బయటికి వెళ్తా ఉంది. ఈ పంపింగ్ అన్నది చేయడానికి మెషిన్ పెట్టిన ఈ కరెంట్ ఫ్లక్చుయేషన్ కానీ లేకపోతే అదనంగా ఇంకోటి తిప్పాలన్నా జనరేటర్ ప్రొవిజన్ లేక చాలా ఇబ్బందులు పడ్డారు ఈ గాదిరెడ్డి నగర్ వాళ్ళందరూ. ఎన్నికల ముందు కూడా ఇక్కడ స్థానికంగా ఏదైతే మాజీ కార్పొరేటర్ గారు, పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి తెలుగుదేశం రమణ గారు, అలాగే మాజీ కార్పొరేటర్ మరియం గారు అందరూ కూడా మాకు అప్పటికప్పుడు ప్రతిపాదిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రజలు మాకు ఇది చేయండి అని అడుగుతూ ఉన్నారు. మరి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే తక్షణమే జనరేటర్ ఇక్కడ ఏర్పరచడం జరిగింది. దాన్ని రన్నింగ్లోకి తీసుకురావడం జరిగింది. ఇక్కడి నుంచి ఎప్పుడు వర్షం పడినా
ఈ ప్రాంతం నీట ములుగుతుందనే సమస్య లేకుండా జనరేటర్ మీద కూడా రన్ చేసుకొని వాటర్ని ఎప్పటికప్పుడు తోడేయడం వల్ల వీళ్ళకి ఒక విముక్తి. అది జనరేటర్ వల్ల జరిగింది తాత్కాలిక విముక్తి. కానీ శాశ్వత విముక్తి ఏంటంటే ఇక్కడ రోడ్స్ అన్ని హైట్ పెంచాలి. ఇప్పుడే డిఈ గారితో కూడా చర్చించాం, ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తా ఉన్నాం. మొన్న 45వ వార్డులో ఇందిరానగర్లో కొన్ని పనులన్నీ కూడా పూర్తి చేసాం. ఇప్పుడు గాదిరెడ్డి నగర్లో ఇది ఒకటి చెయ్యాలి, ఇంకా 37 లక్షలతోటి ఒక పని ఉంది, 12 లక్షలతోటి ఇంకొక పని కూడా ప్రతిపాదించాం. ఎస్టిమేట్స్ రెడీ అయినాయి. అతి దగ్గరలో ఒక్కొక్కటిగా చేసి గత 5 సంవత్సరాలు ఏ పనులు చేయకపోక లేనిపోని షరతులు పెట్టి ఇస్తున్న సంక్షేమానికి తూట్లు పెట్టి అన్నీ కూడా ప్రజలకి అన్ని విధాలుగా ఇబ్బందులు కలిగించారు. ఇప్పుడు ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ ప్రజలకి అటు పక్కన అభివృద్ధి, ఇంకో పక్కన సంక్షేమం ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాం. పేద ప్రజల సంక్షేమంలో కానీ ఎన్నికల హామీలను అమలు పరిచే అంశంలో కానీ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడారు. డైవర్షన్ పాలిటిక్స్, కక్ష సాధింపు చర్యలు తప్పితే ప్రజా సంక్షేమంపై పాలకుల దృష్టి లేదని ధ్వజమెత్తారు. మంత్రి మండలి సమావేశంలో కూడా ఎన్నికల హామీలపై స్పష్టత లేకుండా నిర్ణయాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన పాలకుల నిజస్వరూపానికి ఇది నిదర్శనమని అన్నారు. నెలలు గడుస్తున్నా తల్లికి వందనం లేదన్నారు. ఉచిత బస్సు ఊసే లేదన్నారు. రైతుల సంక్షేమాన్ని పట్టించుకునేవారే లేదన్నారు. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని పాలనలోకి వచ్చి భారం ప్రజలపై మోపారని అన్నారు. అపార అనుభవం ఉంది, సంపద సృష్టిస్తాను అని ఎన్నికల ముందు విస్తృత ప్రచారం నిర్వహించి అధికారంలోకి వచ్చాక ఆర్థిక పరిస్థితి చూస్తే భయమేస్తోందని అనడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. అబద్ధాన్ని గెలిపించి ప్రజలు నిజంగానే ఓడిపోయారని మంత్రి వేణుగోపాలకృష్ణ విచారం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి అప్పులు చేస్తున్నారు, రాష్ట్రాన్ని దివాలా తీయిస్తున్నారని విమర్శించిన వారు ఇప్పుడు అప్పులు చేయడం ఏమిటని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి అప్పులు సంక్షేమ పథకం రూపంలో తిరిగి ప్రజలకే వెళ్లాయని అన్నారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అప్పులు ప్రజలకు వెళ్లడం లేదని విశ్లేషించారు. ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమిగా కొన్ని వాగ్దానాలు చేశారు. అందులో భారతీయ జనతా పార్టీ ఉంది, జనసేన పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంది. కానీ వారి మేనిఫెస్టో సందర్భంలో ముగ్గురు వేదిక మీద ఉన్న ఇద్దరు మాత్రం జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి కొన్ని వాగ్దానాలు చేశారు. మేము అధికారంలోకి వస్తే సూపర్ 6 అమలు చేస్తామని, మేము అధికారంలోకి వస్తే సూపర్ 6 అమలు చేస్తామని చెప్పారు. 6 మాసాలైంది. సూపర్ 6 మాట ఎక్కడా కూడా కానరావడం లేదు. అంటే ఇది మోసం కదా? మీ మాటలు విని ప్రజలు ఓట్లు వేస్తే అధికారం చేపట్టిన మీరు ప్రజలు అతి ఘోరంగా మోసగించారనడానికి ఇంతకంటే ఉదాహరణ ఏముంది? అధికారంలో రాకముందు నాకు అనుభవం ఉందన్నారు. మీ అనుభవం ఈ రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడుతుందని నమ్మారు ప్రజలు. అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా భయం వేస్తుంది అన్నారు. నాకు అనుభవం ఉందనే మాట నమ్మినటువంటి ప్రజలు భయం అనేటువంటి మాట విన్న తర్వాత విస్తుపోయారు. మీరు ఎన్నికల హామీలు ఇచ్చే సమయంలో ఈ రాష్ట్రంలో ఆదాయం ఎంత, అప్పులు ఎంత మీ అనుభవానికి తెలియలేదా, అందలేదా? ఆ రోజు మీరు చేసిన ప్రచారం ఏమిటి? మీరు చేసినటువంటి ప్రచారంలో నాటి పాలకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ప్రభుత్వ సహాయం మీద ఆధారపడి వారి జీవితాలను మార్చుకోవాలని అనుకుంటున్నారో వారి కోసం నవరత్నాలు అనేటువంటి స్కీమ్స్ని ఒక క్యాలెండర్ మాదిరిగా, సంక్షేమం ఒక క్యాలెండర్ మాదిరిగా అందించాడు దేశానికి ఆదర్శంగా. అందులో ఏ వర్గాలు ఏ స్థాయి నుండి వారి జీవితాలు వెలుగులు నిండాలని ప్రయత్నిస్తారో వారికి అందాల్సినటువంటి సహాయం అందించడంలో ఆయన చేసినటువంటి కృషి, దాని మీద మీరు అసత్య ప్రచారాలు చేశారు.
ఒక అబద్ధం కదా. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం చేస్తుంటే ఈ రాష్ట్రం అప్పుల పాలైపోయింది, దివాలా తీస్తుంది, శ్రీలంకగా మారిపోయింది, సోమాలియా అయిపోయింది. పదే పదే ప్రచారం చేశారు. అంటే నాటి పాలకుడు సంక్షేమం అందించడానికి అప్పు చేస్తే తప్పన్నా, నాటి పాలకుడు సంక్షేమం అందించడానికి అప్పులు చేస్తే తప్పులన్నా చంద్రబాబు నాయుడు గారు ఈ 6 మాసాల కాలంలో 1,19,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తే ఒప్పులు ఎలా అవుతాయో చెప్పాల్సినటువంటి బాధ్యత. ఆనాడు తప్పన్నటువంటి అప్పు తప్పన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చేస్తున్న అప్పుల మీద ప్రజలకు వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. విద్యార్థులకు రాజ్యాంగబద్ధమైన హక్కుల సాధనకి స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ అనుబంధ విద్యార్థి సంఘం పనిచేయబోతోందని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బర్రె ఆనంద్ కుమార్ అన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా నూతన అధ్యక్షుడిగా నియమితులైన గుదేవాంశీకి నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఆర్టికల్ 21A 45, 46 అమలుకు విద్యార్థి సంఘం పనిచేస్తుందన్నారు. స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ అనుబంధ విద్యార్థి సంఘంగా స్వతంత్ర స్టూడెంట్స్ ఫెడరేషన్ SSF ఏర్పాటు చేయబోతున్నామని, అందులో భాగంగా చదువుల తల్లి సావిత్రిబాయి పులే జయంతి రోజున ప్రకటన విడుదల చేస్తున్నామని తెలిపారు. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో ఉన్న విద్యావంతుల శాతాన్ని బట్టి పరిగణలోనికి తీసుకోవాలని, అలాంటి దేశ మనుగడను నిర్దేశించే విద్యా వ్యవస్థను వ్యాపారంగా మార్చి కొన్ని వర్గాల చేతిలో గుత్తాధిపత్యంగా మారుస్తూ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవస్థ నడుస్తున్నప్పటికీ పాలకులు, ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ తమ స్వార్థపూరిత అవసరాల కోసం దేశ భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహోన్నత భారత రాజ్యాంగం ఆర్టికల్ 46కి అనుగుణంగా కల్పించవలసిన హాస్టళ్లు, స్కాలర్షిప్లు, ఇతర విద్యా వసతులను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని అన్నారు. రాజ్యాంగ వ్యతిరేక విధానాలను తూర్పారబడుతూ విద్యార్థుల భవిష్యత్తును, తద్వారా దేశ భవిష్యత్తును రక్షించేందుకు స్వతంత్ర స్టూడెంట్స్ ఫెడరేషన్ పనిచేయబోతోందని అన్నారు. గుదేవాంశీ మాట్లాడుతూ తనకు ఉన్నతమైన బాధ్యతను అప్పగించిన బర్రె ఆనంద్ కుమార్కి కృతజ్ఞతలు తెలుపుతూ నిబద్ధతతో తన బాధ్యతలను నిర్వహిస్తానని, తూర్పుగోదావరి జిల్లాలో విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా స్వతంత్ర స్టూడెంట్స్ ఫెడరేషన్ తరపున వారికి అండగా నిలబడి వారి సమస్యల పరిష్కారానికి పాటుపడతామని అన్నారు. ఈ సమావేశంలో జియామర్, విజయ్ కుమార్, కొత్తపల్లి మహేష్, బందెల దుర్గాప్రసాద్, బి వంశీ, వి సాయి కిరణ్, పి జనార్దన్, గణేష్, చైతన్య, దిలీప్, సత్య, విఘ్నేష్, నీలం, వినయ్, రోషన్, ఫర్దీన్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. సంబంధించి ఏ అవసరాలు ఉన్నా సరే ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పి డైరెక్ట్ ప్రిన్సిపల్స్లోని ఆదేశిక సూత్రాల ద్వారానే మనకు తెలియజేస్తున్నారు. కానీ విద్య అనేది భారతదేశంలో ఒక పెద్ద వ్యాపారం కింద మారిపోయింది. రాజ్యాంగబద్ధంగా చూస్తే విద్యను వ్యాపారంగా చూడడం ఒక క్రైము. కానీ ఆ క్రైమ్కి విరుద్ధంగా విద్యను ఒక వ్యాపారంగా చేస్తున్నప్పటికీ కూడా పాలకులు, ప్రభుత్వాలు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇది ప్రధానమైన వ్యాపారం విద్య అనే పరిస్థితికి నడిచింది. దీనికి వ్యతిరేకంగా ఫైట్ చేయాలంటే పోరాటాలు చేయడం వల్ల మాత్రమే కాదు, విద్యార్థుల్లో రాజ్యాంగబద్ధమైన చైతన్యం వస్తే తప్ప ఇది ముందుకు నడదని చెప్పి తెలియజేస్తూ దానికోసం పూర్తి స్థాయిలో పనిచేయాలని ఆశిస్తున్నాం. ఎక్కడా కూడా హాస్టల్స్ సక్రమంగా లేవు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 46 చాలా క్లియర్గా ఏం చెప్తుందంటే విద్యార్థులకు అవసరమైన వసతులను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. దానికి భారత బడ్జెట్ కానీ రాష్ట్ర బడ్జెట్లు కానీ ఏర్పాటు చేస్తే దాంట్లో మెజారిటీ పార్ట్ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి చేయాలని చెప్తున్నప్పటికీ కూడా ఆ పనులు చేయకుండా పూర్తి స్థాయిలో హాస్టల్స్ సరిగ్గా ఉండవు. హాస్టల్స్లో ఉన్న పిల్లలు సావిత్రిబాయి పులే జయంతిని విఎల్పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణం వైఎస్ఆర్సీపీ సిటీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సావిత్రిబాయి పులే గొప్ప మహిళా మూర్తి, భారతదేశ తొలి గురువు. ఆమె ప్రపంచానికే ఆదర్శమూర్తి అని ఉభయ రాష్ట్రాల బీసీ జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు అన్నారు. విఎల్పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో గల వైఎస్ఆర్సీపీ సిటీ కార్యాలయంలో సావిత్రిబాయి పులే జయంతిని ఘనంగా నిర్వహించారు. సావిత్రిబాయి పులే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పులే తన భార్యకు విద్యను నేర్పించి సావిత్రిబాయి పులే ద్వారా తోటి మహిళలకు విద్యను అందించే భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా కీర్తి గడించారని అన్నారు. సమాజంలో సావిత్రిబాయి పులేను ఆదర్శంగా తీసుకొని
ఎందరో మహిళలు విద్యారంగంలో ప్రతిభావంతులై ఉన్నత స్థాయికి చేరుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మధ్య అప్పారావు, సంకిస భవానీ ప్రియ, అనంతలక్ష్మి, గణేష్, కట్ట వెంకటేష్, అను యాదవ్, కృష్ణవేణి, సత్యకుమారి తదితరులు పాల్గొని సావిత్రిబాయి పులేకు నివాళులర్పించారు. ఆవిడ చేసిన కృషిని మనం నిరంతరం కూడా స్మరించుకుంటూ, ముఖ్యంగా మహిళలు ఆవిడని ఆదర్శంగా తీసుకోవాలి. అలాగే ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా కూడా ప్రకటించడం కూడా చాలా సంతోషం. ఈ రకంగా మన పార్టీ ప్రెసిడెంటు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పూలే అంబేద్కర్ భావజాలాన్ని పుణికిపుచ్చుకొని ముఖ్యంగా చదువు విషయంలో ఎంతో కృషి చేసి ప్రతి పేదవాడు కూడా ఇంగ్లీష్ చదువులు చదవాలి అని చెప్పి ఇంగ్లీష్ మీడియం పెడితే ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రద్దు చేసి సంపన్నులకు మాత్రమే ఇంగ్లీష్ విద్య ఉండాలి, ఈ బడుగు బలహీన వర్గాలకి, పేద పిల్లలకి ఇంగ్లీష్ విద్య ఉండకూడదని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని యొక్క ఆదర్శాన్ని కాదని మళ్ళీ తెలుగు మీడియంలోకి తీసుకెళ్ళడం చాలా శోచనీయం. ముఖ్యంగా వెనుకబడిన వర్గాలకి, దళిత, బహుజన, మహిళా వర్గాలందరికీ కూడా ఆవిడ ఆ రోజుల్లో ఎంతో సేవ చేశారు. మహిళలు ముందుగా ముఖ్యంగా బయటికి రావడం, చదువుకోవడం, విద్యకి ప్రాధాన్యత ఇస్తూ ఆ రోజుల్లో మరి ఆవిడ చేసిన సేవలు అభినందనీయం. జనవరి 5న విజయవాడలో విశ్వ హిందూ పరిషత్ నిర్వహిస్తున్న హైందవ శంఖారావం సభకు మద్దతుగా రాయుడుపాకల వరసిద్ధి వినాయక స్వామి ఆలయం నుండి బైక్ ర్యాలీ నిర్వహించారు. షణ్ముఖపీఠం పీఠాధిపతి శ్రీ స్కంద స్వామివారు మరియు బుద్ధ వెంకన్న గారి ఆధ్వర్యంలో జనవరి 5వ తారీఖున విజయవాడలో విశ్వ హిందూ పరిషత్ వారు నిర్వహిస్తున్నటువంటి హైందవ శంఖారావం సభకు మద్దతుగా రాయుడుపాకల వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో పూజ నిర్వహించుకొని అక్కడి నుండి బైక్ ర్యాలీ ప్రారంభించుకొని జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, సనాతన హిందూ ధర్మానికి జై మొదలగు నినాదాలతో ర్యాలీగా కంబాల చెరువు వివేకానంద సర్కిల్ వద్దకు చేరుకొని వివేకానందకు పూలమాలలు వేసి హిందువులను ఉద్దేశించి శ్రీ శ్రీ స్కందస్వామి మాట్లాడుతూ మన హిందూ దేవాలయాలను ప్రభుత్వం వారి ఆధీనం నుండి విడిపిస్తూ మన దేవాలయాలలో ఉద్యోగాలలో ఉన్న అన్య మతస్థులను వేరే శాఖలోనికి బదిలీ చేస్తూ హిందూ దేవాలయాలను వాటి నిర్వహణ బాధ్యతలను హిందువులకు అప్పగించడం కోసం విశ్వ హిందూ పరిషత్ వారు నిర్వహిస్తున్నటువంటి హైందవ శంఖారావం కార్యక్రమంలో ప్రతి హిందువు తన సనాతన ధర్మం పట్ల బాధ్యత కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని తమ మద్దతును తెలియజేయవలసిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జొన్నలగడ్డ సత్య శ్రీనివాస్, బొద్ద అమ్మిరాజు, అల్లాడ చెంచారావు, అల్లాడ గణేష్, ఏబీవీపీ చీర్ల సీతారామనాయుడు, ఎస్ఎస్ఎఫ్ మండల కన్వీనర్ పుల్లల చెరువు గోపాల్ రెడ్డి, ఎస్ఎస్ఎఫ్ మండల ధర్మ ప్రచారక్ అందే మల్లేశ్వరరావు, పెనుమర్తి శ్రీనివాస్, ఆంధ్రా శ్రీనివాస్, పామర్తి నాగరాజు, సూరిబాబు, సుబ్బారావు మరియు రాయుడుపాకల గ్రామ ప్రజలు పాల్గొన్నారు. చూసి చాలా మంది ఉత్తేజితమై ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందుకని ప్రథమంగా రాయుడుపాకల నుంచి వచ్చినటువంటి బుద్ధ వెంకన్న గారు, అలాగే స్వామి చెంచారావు గారు, అలాగే సోదరులు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి మనసులో పేరు పేరున మనస్ఫూర్తిగా వారందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాల్లో మీరు ఎంతో ముందుకు రావాలని, అలాగే చెంచారావు గారు చెప్పినట్లుగా మేము మీ సహకారం ప్రతి సమయంలోనూ తీసుకుంటామని ఈ అవకాశం ఇచ్చినటువంటి రాయుడుపాకల గ్రామస్తులందరికీ కూడా, అలాగే బొద్దా వెంకన్న గారు వెనక నుంచున్నా కూడా ముందు అందరినీ సాగదీసి అందరినీ కూడా ముందుకు తోలినందుకు వారికి మరీ మరీ కృతజ్ఞతలు. జై శ్రీరామ్, భారత్ మాతాకి ఈరోజు మనమందరం కూడా జనవరి 5వ తారీఖు విజయవాడ నగరంలో జరిగేటువంటి హైందవ శంఖారావం సభకి మద్దతుగా రాయుడుపాకల గ్రామం నుంచి వరసిద్ధి వినాయక స్వామి వారికి పూజలు చేసి అక్కడి నుంచి బైక్ ర్యాలీగా
శ్రీరామ జయరామ నినాదాలతో, భారత్ మాత నినాదాలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. విశ్వ హిందూ పరిషత్ వారు ఏదైతే దేవాలయాల పరిరక్షణ, అలాగే దేవాలయాలన్నీ కూడా ప్రభుత్వ అన్య మతస్థుల చేతిలో నలిగిపోతున్నా దాని నుంచి వచ్చేటువంటి ఏవైతే నిధులు ఉన్నాయో అవన్నీ కూడా పక్కదారి పట్టడం, అలాగే అన్య మతస్థుల ప్రభావం ఎక్కువైపోవడంతో విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ బంధువులందరి మద్దతుతో ఈ జనవరి 5వ తారీఖు హిందూ శంకరావం మహాసభలో గర్జిస్తూ హిందువులందరూ కూడా ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాం. స్వామీజీలు, మఠాధిపతులు, ఆధ్యాత్మికవేత్తలు, హిందూ సంఘాల వారు, హిందూ బంధువులు అందరం కలిసి మేము ఒకటే కోరుతున్నాం. ఖచ్చితంగా మా దేవాలయాలన్నీ నిర్వహణ వ్యవస్థ మేము చేసుకోగలం, మాకు అప్పచెప్పండి, మా వ్యవస్థ మేము చేసుకుంటాం. అలాగే మా దేవాలయాల్లో ఎవరైతే అన్ని మతస్థులు ఉన్నారో వారిని అందరినీ తొలగించాలని, మా దేవాలయాల నిర్వహణ మాకు అప్పచెప్పాలని ఈ కార్యక్రమం విశ్వ హిందూ పరిషత్ వారు తీసుకున్నారు. అందుకని హిందూ బంధువులందరూ కూడా మద్దతు తెలియజేస్తూ జనవరి 5 జరిగేటువంటి హిందూ మహాసభ హైందవ శంకరావాన్ని పూరిస్తూ ప్రతి ఒక్కరూ మద్దతు తెలియజేయాలని కోరుకుంటూ అందరికీ పాదాభివందనాలు, శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తూ అందరినీ మద్దతు తెలియజేయమని, మొత్తం నిద్ర వదలమని మరీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ నెల 5న విజయవాడలో హైందవ శంఖారావం విజయవంతం చేయాలని విహెచ్పి నేత శ్యామ్ ప్రసాద్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ అజమాయిషీ నుంచి తప్పించి దేవాలయాలకు స్వయంభూ ప్రతిపత్తి కల్పించాలనే ప్రధాన డిమాండ్తో ఈ నెల 5వ తేదీన విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర కేసరపల్లి లైలా గ్రీన్ మోడల్స్లో నిర్వహించే హైందవ శంఖారావం సభను జయప్రదం చేయాలని విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి ఆంధ్ర ప్రాంతోపాధ్యక్షుడు, లీగల్ సెల్ సభ్యుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కోరారు. స్థానిక జాంపేటలోని విహెచ్పి కార్యాలయంలో శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామం నుంచి కనీసం 5-6 మంది చొప్పున ఈ సభకు రావడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 1956లో వచ్చిన దేవాదాయ చట్టానికి 1961, 1987లో మార్పులు చేసినప్పటికీ ఎటువంటి న్యాయం జరగడం లేదన్నారు. ప్రభుత్వ అజమాయిషీ లేకుండా హిందువులే నిర్వహించుకునేలా చట్టబద్ధతమైన నిర్ణయం చేయాలని ఆయన కోరారు. స్వయం ప్రతిపత్తి గల ఉత్తమ ధార్మిక వ్యవస్థకు దేవాలయాలను అప్పగించి హిందువులే నిర్వహించుకునేలా చేయాలని కోరుతూ జాతీయ ఉద్యమానికి శ్రీకారం చుట్టామని, ఇందులో భాగంగా హైందవ శంఖారావం బహిరంగ సభను విజయవాడలో నిర్వహిస్తున్నామని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చెప్పారు. భూపాలపట్నం ఆత్మానంద స్వామి విహెచ్పి విభాగ్ సత్యనారాయణ, నగర అధ్యక్షుడు వైసూర్య సత్యనారాయణ, నగర కార్యదర్శి జయశంకర్, వెంకట్, యానాపు యేసు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఇంకా ఏం కావాలి, దేవాలయాల్ని, మన హిందూ దేవాలయాల్ని హిందువులే పాలించుకునేలాగా, అడ్మినిస్ట్రేషన్ అంతా హిందువులే చేసుకునేలాగా, దీని మీద ప్రభుత్వం యొక్క పెత్తనం పోయి ఒక చట్టపరమైన వ్యవస్థ, హిందూ దేవాలయాల్ని హిందువులే మేనేజ్ చేసుకునేలాగా ఒక చట్టపరమైన వ్యవస్థ, రాజ్యాంగబద్ధమైన వ్యవస్థని ఇప్పుడున్నటువంటి ఎండోమెంట్స్ స్థానంలో వేరొక చట్టపరమైన వ్యవస్థతోటి హిందూ దేవాలయాల్ని హిందువులు మేనేజ్ చేస్తూ పిలుపుతోటి ఈ హిందూ శంఖారావాన్ని మనము జనవరి 5వ తారీఖున విజయవాడలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికోసము ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్లో దాదాపు కొన్ని వేల గ్రామాలన్నిటి నుంచి కూడా ప్రతి గ్రామం నుంచి కనీసం 5 మినిమం, సిటీస్ నుంచి ఎలాగో వస్తారు, వార్డు వారి బయటకు, కానీ కనీసం ప్రతి గ్రామం నుంచి మినిమం 5-6 అయినా సరే ఇందులో పాల్గొనేలాగా సుమారుగా 5-6 లక్షల మంది పైన హిందూ భక్తులంతా కూడా సమీకరించబడి ఇక్కడ ఈ శంఖారావంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ దేవాలయాల్ని ప్రభుత్వ కబ్జా నుంచి విముక్తి చేసి చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఒక చట్టం ఏర్పాటు చేసుకుని మన దేవాలయాల్ని మనమే పాలించుకోవాలి అనే లక్ష్యంతో హిందూ శంఖారావం ఏర్పాటు చేయబడింది. దీనికి రాష్ట్ర హ్యూమన్ రైట్స్ చైర్పర్సన్ అండ్ పీటీఎస్ఎఫ్ అధ్యక్షురాలు నల్లపోతుల భవానీ శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం నందు దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డిని
బీసీ సంక్షేమ మరియు చేనేత అండ్ జౌళి శాఖ మంత్రి ఎస్ సవితాని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర హ్యూమన్ రైట్స్ చైర్పర్సన్ పీటీఎస్ఎఫ్ అధ్యాపకురాలు శ్రీమతి నల్లబోతుల భవానీ శ్రీనివాస్ గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సచివాలయం నందు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం నారాయణ రెడ్డి వారి కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాకుండా వారితో వివిధ రకాల సమస్యలను చర్చించారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మరియు చేనేత అండ్ జౌళి శాఖ మంత్రివర్యులు ఎస్ సవితను కూడా వారి కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీ వడ్డి పోలమాంబ కొంచెమాంబ అమ్మవార్ల ఆలయం వద్ద 108వ రెల్లికొల్ల జాతర మహోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం దుర్గాలమ్మ బాగుంట వైభవంగా ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరం అశోక్ నగర్ రెల్లి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ వడ్డి పోలమాంబ కొంచెమాంబ అమ్మవార్ల ఆలయం వద్ద 108వ రెల్లికుల జాతర మహోత్సవాలలో భాగంగా గురువారం సాయంత్రం దుర్గాలమ్మ బాగుంట వైభవంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తీన్మార్ డప్పు వాయిద్యాలతో అమ్మవార్ల ఆలయం వద్ద మారుమ్రోగింది. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవార్లను భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ కార్యక్రమాలు ఆలయ జాతర కమిటీ ప్రెసిడెంట్ అల్లం పోలయ్య, సెక్రటరీ బివివి రమణ, జాతర కమిటీ సభ్యులు తమ సేవలందించారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి.
ఉమ్మడి జిల్లాలో విభిన్న ప్రతిభావంతులకు మౌలిక సదుపాయాలు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా ఏర్పాటు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. మా ప్రతి అడుగు అభివృద్ధి వైపు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 45, 46 డివిజన్లలో నూతన జనరేటర్లు ప్రారంభం. చెప్పింది చేయని వాడే చంద్రబాబు. చెల్లిపోయిన పంచులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.